ఏపీఎస్సీసీ తెచ్చిన ప్రైవేట్ యాప్కు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 9 వరకు యాప్ను వినియోగించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వాచ్ యాప్కు సెక్యూరిటీ సర్టిఫికెట్ ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. 5 రోజుల్లో సర్టిఫికెట్ ఇస్తామన్న ఎస్సీసీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో అప్పటి వరకు ఈ వాచ్ యాప్ను వాడొద్దని హైకోర్టు ఆదేశించింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. సర్టిఫికేట్ కూడా లేకుండా, సెక్యూరిటీ సర్టిఫికేట్ లేకుండా కూడా తెరపైకి ఈ యాప్ తీసుకొచ్చింది ఎన్నికల కమిషన్. దీంతో హైకోర్టు అదే ప్రశ్న అడగడంతో మరికొద్ది రోజుల్లోనే సబ్మిట్ చేస్తామంటూ కూడా చెప్పింది. దీంతో హైకోర్టు తాత్కాలికంగా ఈ యాప్ వినియోగానికి బ్రేక్ వేసినట్లు అనుకోవచ్చా? ఖచ్చితంగా బ్రేక్ వేసినట్టే అనుకోవచ్చు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల పంచాయతీ ఎన్నికల కోసం ఒక యాప్ ను డిజైన్ చేసింది. ఆ యాప్ ను మొన్న 2 రోజుల క్రితం లాంచ్ కూడా చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే మొదటి నుంచి అనేక అనుమానాలు ఈ యాప్ పైన ఉన్నాయి. వేరే కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన యాప్స్ ఉన్నా ఈయన ప్రైవేట్ యాప్ ను విడుదల చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమైనాయి. దీనిపై దాదాపు 3 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. దానిపైన ఈ రోజు విచారణ జరిగింది. అయితే ఈ యాప్ ఏదైతే ఉందో దానిపైన అనేక అనుమానాలు వ్యక్తమైనాయి. దీనికి సంబంధించిన డేటా సెక్యూరిటీ అనేది లేదు. ఒక యాప్ ప్రభుత్వానికి సంబంధించి కానీ రాజ్యాంగబద్ధమైన సమస్యలకు సంబంధించింది కానీ ఏదైనా ఒక యాప్ కనుక ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా దానికి ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ ఇక్కడ అలాంటి సర్టిఫికేట్లు ఏమీ లేవు. దాంతో పాటుగా అనేక సందేహాలు ఉన్నాయి. ఈ యాప్ ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, లేకపోతే ఈ యాప్ కు సంబంధించి ఏదైనా ఫిర్యాదులు వస్తే ఎవరు వీటిని పరిష్కరిస్తారు, ఈ కంట్రోల్ రూమ్ ఎక్కడుంది, ఇట్లాంటి అనేకమైన ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. అయితే హైకోర్టులో ఈ రోజు వాడివేడిగా దీనిపైన వాదనలు కూడా జరిగినాయి. అయితే పిటిషనర్ తరపున న్యాయవాది చాలా క్వశ్చన్లు సంధించారు. దానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాదులు దాదాపు ఒక్కడు కూడా ఆన్సర్ చేయలేని పరిస్థితి. చాలా హైకోర్టు అయితే ఎస్ఈసి న్యాయవాదులు తీరును చూసి విస్మయం చెందారు. దాదాపు ఏం అడిగినా సరే తెలియదు, సబ్మిట్ చేస్తామని దాట వేయడం జరిగింది. దీంతో ఈ ఏపీ టెక్నాలజీ సర్వీస్ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేట్ వచ్చేంత వరకు ఎస్ఈసి యాప్ ను నిలిపివేయాలంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలానే తదుపరి విచారణ 9వ తారీఖు వాయిదా వేసింది. అలాగే మరొక విషయం ఏంటంటే ఎస్ఈసి ఆఫీస్లో ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా స్పెషల్గా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని ఇక్కడ ఉపయోగించుకొని ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదులన్నీ కూడా వడబోత చేసి తర్వాత కలెక్టర్లకి వీళ్ళందరికీ కూడా పంపేటువంటి ఒక ప్రోటోకాల్ని అక్కడ నిర్ణయించారు. దీన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లిందా ప్రభుత్వం? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కోర్టు అయితే ఒకటే చెప్పింది, దీన్ని ఎవరు తయారు చేశారు, ఎవరు దీన్ని ఆపరేట్ చేస్తారు, డేటా ఎక్కడ ఉంటుంది, దీన్ని మీరు సమస్యలకు పరిష్కారం చూపిస్తారంటున్నారు, ఎవరు చూపిస్తారు అంటూ ఈ యాప్ తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది అనేక క్వశ్చన్లు వేసింది. కానీ ఎస్ఈసి తరఫున న్యాయవాదులు మాత్రం ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయలేకపోయారు. కానీ సబ్మిట్ చేస్తాం, నెక్స్ట్ వాయిదాకి సబ్మిట్ చేస్తామంటూ చెప్పుకుంటూ వచ్చారు. దీంతో ధర్మాసనం కూడా ఒక్కసారిగా విస్మయానికి గురైంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ వివరాలన్నీ ఏవైతే ఇప్పుడు ధర్మాసనం ప్రశ్నించిందో ఆ వివరాలన్నింటినీ 9వ తారీఖు ఖచ్చితంగా తీసుకురావాలని ఎస్ఈసి తరఫున న్యాయవాదులు జారీ చేయడం కూడా జరిగింది. ఓకే అశోక్, మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే సివిసి ల్యాబ్ ఉంది, తర్వాత గత ఎలక్షన్స్కి సంబంధించి కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ఎవరైతే ఫిర్యాదులు ఉంటారో వారందరినీ కూడా ఫిర్యాదులు తీసుకునేందుకు ఏపీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక యాప్ను కూడా తీసుకొచ్చింది. దాన్ని కాదంటూ ఇప్పుడు కొత్తగా ఈ వాచ్ యాప్ అని తీసుకురావడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయనేటువంటి దానికి ఇవాళ హైకోర్టు కూడా ఏదైతే సర్టిఫికేట్ లేదు అనే కారణం చేత కూడా దీనికి తాత్కాలికంగా కూడా బ్రేక్ వేసింది కదా. దీన్ని బట్టి ఈ పరిణామాలన్నీ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు శ్రీనివాస్?
సిద్ధు, వాస్తవంగా అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కేంద్ర ఎన్నికలకు సంఘానికి సంబంధించినటువంటి సివిజిల్ యాప్ ఉంది. అదేవిధంగా మొన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఏదైతే వినియోగించినటువంటి నిఘా యాప్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తయారు చేసినటువంటి యాప్ కూడా ఏదైతే ఉంది రంగంలో ఉంది. అయితే వీటిని కాదని ఈరోజు ఈ వాచ్ అని చెప్పి కొత్త యాప్ని తయారు చేశారు. దీంట్లోనే అనేక అనుమానాలు ఏదైతే అధికార పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఫిర్యాదు కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మన దగ్గర ఫిర్యాదు చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ అప్పిరెడ్డి గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా మీరు ఫిర్యాదు చేశారు? ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా చూశారు, ఇది ఏ విధంగా తీసుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ గారు తీసుకొచ్చినటువంటి యాప్కు సంబంధించి మేము అనేకమైనటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఈ యాప్కి నిబద్ధత లేదు, స్పష్టత లేదని 2 సార్లు 29వ తారీఖున ఎస్సీసీ గారిని కలిసి ఒక మెమోని ఇచ్చాం. ఏదైతే 3వ తారీఖున ఆయన ప్రకటించారో ఆ ప్రకటించినటువంటి వైనాన్ని చూసిన తర్వాత మరలా ఎస్సీసీ కార్యాలయానికి వెళ్ళి మరలా సెక్రటరీ గారిని కలిసి మరోసారి విన్నపం చేయడం జరిగింది. ఎందుకంటే భేషజాలకు పోవద్దు, దయచేసి ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ముడిపడినటువంటి అంశము. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరపాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీ రాజ్ యాక్ట్లో సవరణ తీసుకొచ్చి కొత్తగా ఒక యాక్ట్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పంచాయతీల్లో ఎక్కడా కూడా మందుతోనో ధనంతోనో కండబలంతోనో దౌర్జన్యాలతోనో ప్రలోభాలతోనో ఏ ఒక్కరు కూడా గెలవకూడదు. ఎందుకంటే పార్టీల పరంగా ఎన్నికలు జరగట్లేదు, గ్రామాలను అభివృద్ధి చేసే అభ్యర్థులు మాత్రమే గెలిపించుకోవాలనే ఆలోచనతో ఆయన ముందుకు సాగుతూ ఉంటే ఈ ప్రభుత్వం నిఘా యాప్ని తీసుకొస్తే ఆయన నిఘా యాప్ని పక్క పెట్టినటువంటి పరిస్థితులు. ఈయన సొంతంగా ఒక యాప్ను తీసుకొచ్చాడు. యాప్ను తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లోనే మేము చెప్పాం, మీరు తీసుకొచ్చినటువంటి యాప్కు సంబంధించి ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, ఎవరి ప్రయోజనాలను కాపాడు కోసం ఈ యాప్ తయారైందనే దాని మీద, ఎందుకంటే డేటాకి సంబంధించి కూడా ఎక్కడ సర్వర్లన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటాయని అడిగితే కనీసం సమాధానం కూడా చెప్పినటువంటి పరిస్థితి చూడాల. అందుకనే ఇవాళ కోర్టు వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలు కూడా ఆ రోజు మేము ఏదైతే చెప్పామో ఈ యాప్కు సంబంధించి స్పష్టత లేదు, 1, 2 సెక్యూరిటీ లేదు. ఏదైనా ఇవాళ మేము స్పష్టంగా అడుగుతున్నాం, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఎన్నికల కమిషన్. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారు చేయించుకోవచ్చు, ఎందుకంటే ప్రభుత్వంలో అనేకమైనటువంటి విభాగాలు ఉన్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేకపోతే నువ్వు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా అనేకం ఉన్నాయి. మొన్నే చూసాం 2019 ఎన్నికల్లో సివిజిల్ పేరుతో ఒక యాప్ను తీసుకొచ్చి ఇవాళ దేశం అంతా కూడా బ్రహ్మాండంగా ప్రయోగాత్మకంగా బ్రహ్మాండంగా పనిచేసిన అందరి ప్రశంసలు కూడా పొందినటువంటి పరిస్థితులు. అందుకే మేము చెప్పాం, కేంద్ర ఎన్నికల సంఘంతో మీరు మాట్లాడండి. ఎందుకంటే మీకు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం మీకు అలవాటే, ప్రతి దానికి రోజు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. కాబట్టి సిఈసిది మీరు అడిగి అక్కడ ఉన్నటువంటి యాప్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ రాష్ట్రంలో దాన్ని ప్రజల ముంగిట పెట్టండి అని మేము కోరాం. ఎందుకంటే ఇవాళ ఆయన తయారు చేసిన యాప్కు సంబంధించి ఏదైనా పిటిషన్లు వస్తే ఆ పిటిషన్లు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు తీసుకొని మిగతా మా పార్టీకి సంబంధించో లేకపోతే ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి దౌర్జన్యాలు సంఘటనలు ఆ పిటిషన్లు పెడితే ఆ డేటాలోంచి ఎస్సీసీ దాకా కూడా వస్తాయని నమ్మకం లేదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. కాబట్టి దీని మీద స్పష్టత లేదు, పునరాలోచించమని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా విన్నవించాం. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట పెడచెవిన పెట్టాడు. ఈరోజు కీలకంగా హైకోర్టు ఒక విషయం, సెక్యూరిటీ సర్టిఫికేట్ లేకుండా సర్టిఫికేషన్ లేకుండా ఏ విధంగా మీరు యాప్ని తీసుకొచ్చారనే ఒక ప్రశ్న వేసింది, ఎలా తీసుకుంటారు? ఇవాళ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల నిజంగా, ఎందుకంటే మేము పదే వెలుబుచ్చినటువంటి అభిప్రాయాల్ని, ఎందుకంటే ఇది ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ఈ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నటువంటి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల జీవితాలకు సంబంధించినటువంటి అంశం. అందుకనే సెక్యూరిటీ ఉండాలా. ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి. ఇవి తయారు చేయగలిగినటువంటి సత్తా కలిగినటువంటి సంస్థలు అనేక ఉన్నాయి. వాటిని అన్నీ కూడా పక్కన పెట్టి ఎవరో తెలుగుదేశం నాయకులు చెప్పిన వాళ్ళు తయారు చేయించి ఇవాళ ఈ రాష్ట్రంలో అమలు చేస్తారంటే అది ఏ విధంగా చూడాలా? అసలు ఏమి న్యాయం అని అడుగుతా ఉన్నా. రాజ్యాంగబద్ధంగా ఆయనకి విశేషమైనటువంటి అధికారాలు ఉండొచ్చు, కానీ ఆ అధికారాల్ని ప్రజల కోసం ఉపయోగించాలా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఉపయోగించాలా. అంతే తప్ప ఏదో నీకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు ప్రయోజనాలు కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగితే మంచిది కాదనేది మేము చెప్పాం. ఇవాళ హైకోర్టు వెలుపిచ్చినటువంటి అభిప్రాయాలు కూడా అదే విధమైనటువంటి స్పష్టత వచ్చినటువంటి పరిస్థితులు.
ఇది పరిస్థితి. హైకోర్టు వెలిపించినటువంటి అభిప్రాయాలను గతంలోనే మేము 2 సార్లు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల కమిషన్ స్పందించలేదు. ఇప్పుడు హైకోర్టు దాని మీద సెక్యూరిటీ సర్టిఫికేషన్కి వెళ్ళి ఇతర అంశాల మీద స్పష్టమైనటువంటి ఒక ఆదేశాలు అయితే ఇచ్చింది. 9వ తేదీ వరకు కూడా ఆ యాప్ని వద్దని చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సిద్ధు. ఓకే శ్రీనివాస్. ఏపీ ఎస్సీసీ తెచ్చిన ప్రైవేట్ యాప్కు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 9 వరకు యాప్ను వినియోగించొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వాచ్ యాప్కు సెక్యూరిటీ సర్టిఫికేట్ ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. 5 రోజుల్లో సర్టిఫికేట్ ఇస్తామన్న ఎస్సీసీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీంతో అప్పటి వరకు ఈ వాచ్ యాప్ను వాడొద్దని హైకోర్టు ఆదేశించింది. మరింత సమాచారం ఎస్సీసీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ వినాయక్ లైవ్లో అందిస్తారు. వినాయక్, చెప్పండి, ఎస్సీసీ తీసుకొచ్చినటువంటి యాప్ 9వ తారీఖు వరకు కూడా సర్టిఫికేట్ వచ్చేంత వరకు కూడా వాడొద్దంటూ కూడా తాత్కాలికంగా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది హైకోర్టు. ఈ ఆర్డర్స్కి సంబంధించి ప్రస్తుతం ఎస్సీసీ అధికారులు ఏమన్నా కమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? సిద్ధు, మొత్తంగా చూసుకున్నట్టయితే కనుక ఈ వాచ్ యాప్ మీద అనేక అనుమానాలను తొలి నుంచి కూడా అందరూ కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం తరపు నుంచి ఇప్పటికే ఒక నిఘా యాప్ అనేది గత ఏడాదిన స్థానిక సంస్థల ఎన్నికల కోసం తయారు చేయడం జరిగింది. ఆ యాప్ వినియోగించుకోవచ్చు అనేది ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఒక విన్నపం అయితే ఎస్సీసీకి మొదట్లో రావడం జరిగింది. కానీ అదే సమయంలో ఒకవేళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిఘా యాప్ను వినియోగించలేని పక్షంలో ఒకవేళ అనుమానాలు ఉన్నట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జనరల్ బాడీ ఎలక్షన్స్లో వినియోగిస్తున్న సివిజిల్ యాప్ను వినియోగించుకోవచ్చు అనేది కూడా మొదటి నుంచి చెప్తున్నమాట. మరోవైపున వైఎస్ఆర్సీపీ కూడా ఈ కొత్త యాప్ ఏదైతే ఉందో ఈ వాచ్ యాప్ మీద అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ వాచ్ అనే యాప్ అనే దాన్ని రిలయన్స్ పార్ట్నర్షిప్ తోటి మేము తయారు చేయడం జరిగిందని చెప్పి మొట్టమొదటిగా 2 రోజుల క్రితం ఆయన యాప్ లాంచ్ చేసే సమయంలో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించడం జరిగింది. ఇది ప్రైవేటు వ్యక్తులు తయారు చేశారనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చిన మాట. ఆ తర్వాత దీన్ని ఏ విధంగా వినియోగిస్తారనే సందర్భంలో కూడా కేవలం అంటే ఇక్కడ ఎస్సీసీ కార్యాలయంలో ప్రత్యేకంగా మేము ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాము. ఆ కంట్రోల్ రూమ్లో ప్రత్యేకంగా ఒక 5గురు సిబ్బందిని మేము నియమిస్తాము. ఆ 5గురు సిబ్బంది కూడా ప్రైవేటు వ్యక్తులు ఉంటారు. ఇందులో ప్రభుత్వం తరపు నుంచి ఎవరు ఉండరు, అదేవిధంగా ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరు ఉండరు అనేది ఆయన స్పష్టంగా చెప్పిన మాట. ఈ నేపథ్యంలో ప్రతి చోట కూడా ఈ విధంగానే ఉంటుంది. కంట్రోల్ రూమ్లో ఎవరైనా సరే బయట నుంచి వచ్చిన వ్యక్తులే పనిచేస్తారు, ప్రైవేట్ వ్యక్తులే పనిచేస్తుంటారు, ప్రభుత్వం తరపు నుంచి ఎవరు ఉండరు. కానీ మా తరపు నుంచి మేము పర్యవేక్షణ చేస్తుంటాం అనేది కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిన మాట. ఇదే చాలా అనుమానాలు కలిగిస్తున్న వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే ఫిర్యాదు చేసిన సందర్భంలో ఫిర్యాదు అనేది ముందుగా కంట్రోల్ రూమ్ చేరుతుంది. ఆ తర్వాత కంట్రోల్ రూమ్ నుంచి దీన్ని బైఫరికేషన్ చేసి ఫిర్యాదును అంటే ఏ కలెక్టర్కి ఏ విధంగా ఏ ఫిర్యాదును పంపించాలనే దాన్ని బైఫరికేషన్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే ఇది కంట్రోల్ ఎస్సీసీ దగ్గర ఉందా లేదంటే కనుక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందా అనేది అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ తమ ఫిర్యాదు రూపంలో ఎస్సీసీ కంప్లైంట్ చేయడం జరిగింది. మేము ఈ వాచ్ యాప్ను పరిగణలోకి తీసుకోవటం లేదు, ఈ వాచ్ యాప్ మీద అనేక అనుమానాలు ఉన్న దృష్ట్యా ఈ వాచ్ బదులు ప్రభుత్వం తయారు చేసిన నిఘా యాప్ను కానీ లేదంటే ప్రభుత్వం మీద మీకు అనుమానం ఉన్నట్లయితే కనుక ఆ యాప్ మీద మీకు అపనమ్మకం ఉన్నట్లయితే కనుక కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉపయోగిస్తున్న సివిజిల్ యాప్ను ఉపయోగించాలని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అదే సమయంలో కొంతమంది న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ సర్వర్ అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి అనుమతి ఉండాలి. మరోవైపున ఏదైతే ఈ యాప్ తయారు చేస్తుందో ఎస్సీసీ ఒక చాలా రహస్యాన్ని మెయింటైన్ చేసినట్టుగా ఇక్కడ వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత రహస్యంగా ఈ యాప్ను చివరి నిమిషం వరకు కూడా గోప్యంగా ఉంచడం జరిగింది. ఎక్కడ తయారు చేశారు, ఎన్ని రోజులు పట్టింది, అదేవిధంగా దీంట్లో సమాచారం ఎక్కడికి వెళ్తుంది, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి మనం అక్కడ దీన్ని టెక్నాలజీ సర్వీసెస్ సంబంధించి వారి అనుమతి ఉందా లేదా ఈ ఇత్యాది విషయాలన్నిటి మీద కూడా అనేక అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు కనుక గుప్పిట్లో ఉన్నట్టయితే కనుక ఫిర్యాదుదారుడికి నష్టం జరుగుతుంది. అదేవిధంగా తమకు నచ్చిన ఫిర్యాదులు మాత్రమే ఎస్సీసీ తీసుకుని మిగతా ఫిర్యాదులను విస్మరించే అవకాశాలు ఉన్నాయి. ఇలా అనేకమైన అంశాల్లో అనుమానాలు వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా న్యాయవాదులు కూడా ఇదే విషయాన్ని కోర్టులో ఆశ్రయిస్తూ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు కూడా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి అనుమతి లేకపోవడం అనే విషయాన్ని ఇక్కడ న్యాయవాదులు చాలా స్పష్టంగా హైకోర్టు దృష్టికి తీసుకురావడం. ఈ నేపథ్యంలోనే హైకోర్టు కూడా అనేక ప్రశ్నల తర్వాత కొన్ని విస్మయంగా వీరు జవాబు ఇవ్వడంతో విస్మయానికి గురైనట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏపీ టెక్నాలజీ సర్వీస్ నుంచి ఇప్పటివరకు కూడా సర్టిఫికెట్ లేకపోవడం, అనుమతి లేకపోవడం, అదేవిధంగా వీరికి సంబంధించిన ఏదైతే అంశాలని అనుమానాలు వ్యక్తం చేస్తుందో ఈ నేపథ్యంలో 9వ తేదీ వరకు కూడా ఈ
యాప్ వినియోగించవద్దంటూ కూడా అతి కీలకమైన ఆదేశాలను హైకోర్టు జారీ చేయడం జరిగింది. అప్పటి వరకు కూడా ఈ వాచ్ యాప్ అనేది వినియోగించడానికి వీల్లేదు. 9వ తేదీ నాడు తొలిదశ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ వాచ్ యాప్ను 9వ తేదీ వరకు కూడా వినియోగించవద్దంటూ కూడా హైకోర్టు చాలా కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. మరోవైపున ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఇందులో కనిపిస్తుందనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానీ అదేవిధంగా న్యాయవాదులు కానీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లయితే కనుక అత్యంత కీలకంగా చాలా సమాచారం ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో కిందికి పంపించడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు యాజ్ ఇట్ ఈజ్గా అదేవిధంగా కిందకి వెళ్ళే అవకాశాలు లేవనేది కూడా చాలా స్పష్టంగా చెప్తున్న మాట. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు చాలా కీలకమైన ఆదేశాలుగానే మనం చెప్పుకోవచ్చు. సిద్ధు. ఓకే వినాయక్, ఇక మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి, ఎస్సీసీ తీసుకొచ్చిన యాప్ని ఆపరేట్ చేసే వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు, అలాగే దీనికి ఉపయోగించేటువంటి సర్వర్స్ కూడా ప్రైవేట్ సర్వర్స్ని ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఎలాంటి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉన్నాయి అనేటువంటి దానిపైన కూడా ఎలాంటి క్లారిటీ లేదు, ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం లేదు. ఇందుకోసమే ప్రభుత్వం హైకోర్టుని ఆశ్రయించింది. దీంతో తాత్కాలికంగా కూడా ఈ యాప్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకురావాలంటూ కూడా ఎస్సీసీకి చాలా స్పష్టంగా ఇండికేషన్స్ ఇచ్చింది కదా. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ యాప్కి సంబంధించి మొదటి నుండి కూడా వాస్తవానికి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి యాప్ నిఘా యాప్ ఒకటి ఉంది. గతంలో ఇదే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ నిర్వహించినటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఆ నిఘా యాప్ని వినియోగించినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘం అంటే సాధారణ జనరల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా సివిజిల్ యాప్ అని ఒకటి ఉన్నది. ఈ రెండిటి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా ప్రభుత్వం నిర్వహించినటువంటి నిఘా యాప్, ఇటువంటి యాప్లు వీటన్నిటిని కూడా పక్కన పెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ఈ వాచ్ యాప్ అన్నది అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి దీనికి సంబంధించి. ఎందుకంటే ప్రభుత్వంతో దీని తయారీకి సంబంధించి సంప్రదింపులు జరపలేదు, అలా అని ఉచితంగా తయారు చేశారు, ₹1 కూడా తీసుకోకుండా తయారు చేశారని చెప్పడం అన్నది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఎవరు ఎందుకోసం ఎన్నికల కమిషన్ కోసం ఉచితంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంటుంది? అంతేకాకుండా అలా అని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ప్రభుత్వం సహకారం లేకుండా ఎన్నికల కమిషన్ సొంతంగా తయారు చేసేటువంటి వ్యవస్థ అంటూ ఎన్నికల కమిషన్ సిస్టంలో ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. టెక్నికల్గా ఉన్నదే కొద్దిమంది ఆ రోజు నాటికి యాప్ తయారు చేసే కొద్దిమంది ఉద్యోగులు మాత్రమే, వారెవరికి కూడా సాంకేతికంగా ఈ యాప్లు రూపొందించేటువంటి ఆ నిష్ణాతులు ఎవరు కూడా లేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీన్ని తీసుకురావడం, 5 ప్రైవేట్ వ్యక్తులు, అందులో అనేక అనుమానాలు, అందుకే పిటిషనర్ కూడా వేసేటప్పుడు హైకోర్టులో దాఖలు చేసినప్పుడు కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కనీసం సెక్యూరిటీ సర్టిఫికేట్ ఇప్పుడు చూస్తున్నాం మనం. హైకోర్టు సెక్యూరిటీ సర్టిఫికేట్ అడిగితే మరొక 5 రోజుల వరకు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే సెక్యూరిటీ వాస్తవానికి రేపు 9వ తేదీన ఆల్రెడీ ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. యాప్ని డౌన్లోడ్ చేసుకుని వినియోగించమని కూడా ఎన్నికల కమిషన్ పిలుపునిచ్చారు. సెక్యూరిటీ అలర్ట్ కూడా లేకుండా, సెక్యూరిటీ మెజర్స్ కూడా తీసుకోకుండా యాప్ని ఎలా అమల్లోకి తీసుకొస్తారన్న ప్రశ్నకి, హైకోర్టు వేసిన ప్రశ్నకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పలేకపోయింది. అంతేకాకుండా ఈ యాప్కి సంబంధించి వాస్తవానికి ప్రభుత్వ సహకారం లేకుండా, ప్రభుత్వంతో సంప్రదింపులు జరగకుండా తయారు చేయడం ఒకటి, దీన్ని పూర్తిగా నిర్వహణ అంతా కూడా, ఎందుకంటే దీన్ని పనిచేసే విధానానికి సంబంధించి కూడా ఒక 5 ఏవైతే కాల్ సెంటర్ ఉంటుందో కాల్ సెంటర్ చేతిలో పెట్టడం, ఆ కాల్ సెంటర్లో ఎవరుంటారు, ఎవరు ఆధీనంలో అది ఉంటుంది, వాళ్ళు జిల్లా కలెక్టర్లకి వచ్చినటువంటి ఫిర్యాదులు ఎంపిక చేసి వాళ్ళు జిల్లా కలెక్టర్లు పంపిస్తున్నారు. ఇక్కడే అనేక అనుమానాలు ఉన్నాయి. కేవలం కొన్ని పక్షాలను మాత్రమే టార్గెట్ చేసుకుని, అధికార పక్షాన్ని టార్గెట్ చేసుకుని మాత్రమే ఈ ఫిర్యాదులు పంపడానికి ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో ఉన్నటువంటి ఆ కాల్ సెంటర్ ఏదైతే ఉంటుందో అది పనిచేస్తుందన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో పాటుగా గతంలో ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినటువంటి నిఘా యాప్ ఉంది, సివిజిల్ యాప్ ఉంది. ఇవి సివిజిల్ అనేది కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన యాప్. దేశవ్యాప్తంగా కూడా దాన్ని అమలు చేసినటువంటి మన సాధారణ ఎన్నికల్లో కూడా వినియోగించినటువంటి యాప్ ఉంది. కానీ దాన్ని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిగణలోకి తీసుకోలేదు. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది, గతంలో ఇదే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఆమోదించిన తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా దాన్ని వినియోగించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కొత్తగా ఈ యాప్ తీసుకురావడం అన్నది, దీంతో పాటుగా అనేక అనుమానాలు, ఎవరు తయారు చేశారో ఆ తయారు చేసినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ శాంటిటీ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం ఏంటి, ఏ అంశాలను కూడా ఆ ఎన్నికల కమిషన్ వెల్లడించినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలోనే ఈ యాప్ పైన పిటిషన్లు పడింది. సో ఇప్పుడు 9వ తేదీ వరకు కూడా అట్లీస్ట్ సెక్యూరిటీ సర్టిఫికేట్, వాస్తవానికి హైకోర్టు అడిగినప్పుడైనా వెంటనే సెక్యూరిటీ ఆ సర్టిఫికేట్ ఇచ్చేందుకు రెడీగా ఎన్నికల కమిషన్ లేనటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ యాప్ పైన అనేక అనుమానాలు ఉన్నాయన్న అంశం
చాలా ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా స్పష్టంగా ఫిర్యాదులు చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కేవలం తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే తీసుకొచ్చినటువంటి యాప్, ప్రభుత్వంతో సంప్రదించకుండా ఎలా తీసుకొస్తారనేది పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఈ స్టే ఇవ్వడం, 9వ తేదీ వరకు కూడా ఈ యాప్ వినియోగించొద్దని చెప్పడం అనేది. ఎందుకంటే ఈ యాప్కి సంబంధించి అనేక ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎవరైతే ఫిర్యాదుదారులు ఎవరు డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఇతరులకు ఆ చేతిలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుందన్న ఒక ఆందోళన కూడా ఉంది. దానికి సంబంధించి కూడా ఎటువంటి సమాధానం రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పలేకపోయింది హైకోర్టులో. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు 9వ తేదీ వరకు కూడా యాప్ని వినియోగించొద్దని చెప్పారు. సో రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ 9వ తేదీ నాడే తొలి విడత ఎన్నికల పోలింగ్ కూడా ఉంది. సో ఈ 5 రోజుల వరకు కూడా ఈ జరిగేటువంటి ఎలక్షన్ క్యాంపెయినింగ్ సంబంధించి కూడా ఏ ఇష్యూస్ జరిగినా సరే ఇప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఏ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలనే అంశంపై ఇంకా ఎన్నికల కమిషన్ కూడా స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితుంది. సిద్ధేశ్వర్. ఓకే సతీష్, ఇక ఎస్సీసీ తీసుకొచ్చిన యాప్పై హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి విఆర్ రెడ్డి పిటిషన్ వేశారు హైకోర్టులో. దీనికి సంబంధించి ఆయన ప్రస్తుతం అంతా మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఏ అంశాలను మీరు పిటిషన్లో హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారండి? ఒకటి అండి, ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ యాప్ ఆల్రెడీ ఉంది. చెప్పండి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పటి నుంచి ఇన్ని రోజులు దాన్ని ఎందుకు యూజ్ చేయలేదో చెప్పలేదు ఒకటి. రెండోది, అది సెక్యూరిటీ చెక్ ఎక్కడ ఆడిట్ జరగలేదు. తర్వాత పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా ఎవరికి తెలియకుండా అబ్రప్ట్ గా లాంచ్ చేశారు. దీనివల్ల సిటిజన్స్ ప్రైవసీకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి, దాని మీద అప్రహెన్షన్స్ ఉన్నాయి కాబట్టి అలా చేయడానికి లేదు అని చెప్పాము. అంటే మీ చెప్పిన అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళ హైకోర్టు 9వ తేదీ వరకు కూడా కంప్లీట్ డీటెయిల్స్తో సెక్యూరిటీ క్లియరెన్స్తో రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇది పాజిటివ్ సంకేతంగా భావించవచ్చు అంటారండి ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. అది ఎవ్రీవన్, ప్రతి ఒక్క సిటిజన్ కోరుకుండేది అదే కదండి, ట్రాన్స్పరెన్సీ ఉండాలని అనుకుంటారు. మా పిటిషనర్ తరఫున మేము కూడా అదే కోర్టుకి విన్నవించాము. ఎలక్షన్ కమిషనర్ కి యాప్ ఇంట్రడ్యూస్ చేసే పవర్ లేదైతే మేము చెప్పడం లేదు, కానీ బట్ ఆ చేసే విధానం కరెక్ట్ కాదు. కాబట్టి ఆ విధానం చేయడం వల్ల మా పబ్లిక్ ప్రైవసీకి ప్రాబ్లం ఉంటుంది అనే ఒక కోర్టు దృష్టికి తీసుకెళ్లాము. తర్వాత సెక్యూరిటీ చెక్ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు కాబట్టి కోర్టు వారు మా వాదనలతో ఏకీపించి, అలాగే గవర్నమెంట్ వారు కూడా దాన్ని యాప్ సర్టిఫికేషన్ ఇవ్వడానికి 5 days టైం పడుతుందని చెప్పడం వల్ల స్టే చేశారండి. అండ్ జనరల్గా మీరు అన్నట్లు ఎస్ఈసీ యాప్ తీసుకురావడంలో తప్పు లేదు, బట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అనేటువంటివి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందంటూ చెప్పారు. ఎందుకంటే అనేక ప్రైవేట్ ప్లేయర్స్ లైక్ టీసీఎస్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చాలా యాప్స్ని మెయింటైన్ చేస్తుంది, చాలా వెబ్సైట్స్ని మెయింటైన్ చేస్తుంది, DBMS మెయింటైన్ చేస్తుంది. బట్ కానీ ఏంటంటే దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ అన్ని కూడా ప్రభుత్వానికి చెప్పి వాళ్ళ చేత క్లియరెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు మెయింటెనెన్స్ అనేటువంటివి చేయడం జరుగుతోంది. ఈ ఎస్ఈసీ తీసుకొచ్చిన యాప్లో అలాంటి ట్రాన్స్పరెన్సీ అనేది ఎక్కడ కనిపించట్లేదు కదండి టువర్డ్స్ గవర్నమెంట్. అదేనండి, మా ప్రైమ్ కంటెన్షనే అదండి, మా మొదటి ప్రైమ్ మా కంటెన్షనే అది. అలాంటి సెక్యూరిటీ మెజర్స్ ఎక్కడ తీసుకున్నట్టు ఎక్కడ లేదని ప్రూవ్ అవుతుంది కదండి. అండ్ మన ఎలక్షన్ కమిషన్ గారు లాంచ్ చేసినప్పుడు అలాంటి మెజర్స్ ఏమి ఎక్కడ తీసుకున్నట్టు మనకు ఆయన చెప్పలేదు, ఎక్కడ మీడియాలో రాలేదు, ఈవెన్ పేపర్లో కూడా రాలేదండి. కాబట్టి అది సెక్యూరిటీ చెక్ చేయలేదు. తర్వాత దానికి సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ పాలసీని 2013లో ఇష్యూ చేసింది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా 2017లో జీవో ఇష్యూ చేసింది, స్టేట్ సైబర్ సెక్యూరిటీ పాలసీ అని. అలాగే మొబైల్ యాప్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఎక్కడ కూడా ఈ ఎస్సీసీ వాటిని ఫాలో అయినట్టు ఎక్కడా లేదండి. అండ్ 9వ తేదీ మేము సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తామంటూ కూడా ఎస్సీసీ చెప్పడం జరిగింది. సో ఓకే, 9వ తేదీ మేము మళ్ళీ విచారణ చేస్తామంటూ కూడా కోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో 9వ తేదీ ఎలా సన్నద్ధమవుతున్నారు, మీరు ఎలా ప్రిపేర్డ్గా ఉన్నారండి ఫర్ 9th? చూద్దాం, ఆ రోజుకి వాళ్ళు వచ్చి అక్కడి నుంచి వచ్చే రెస్పాన్స్ బట్టి ఉంటుంది కదండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్.